హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే వార్డ్ మెంబర్కి సంబంధించిన ఎలక్షన్స్ రాబోతున్నాయి అండ్ మనకి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళు కొత్త అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, లేదా ఇంతవరకు ఉన్న వాళ్ళు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలన్నా, అంటే పేరు చేంజ్లో ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా, లేకపోతే తండ్రి పేరు, లేకపోతే అడ్రస్, లేకపోతే నియోజకవర్గం, ఇట్లాంటి అన్నీ మన వీడియోలో ఆల్రెడీ చేసి పెట్టడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన ప్రతిదీ కూడా, ఓటర్కి సంబంధించిన ప్రతిదీ, కొత్త అప్లికేషనా, మాడిఫికేషన్సా, చేంజెస్ ప్రతిదీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టాను. క్లియర్గా 1 by 1 మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు చూస్తున్నారు కదా, కాబట్టి ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు పొందాలంటే కనుక రెగ్యులర్గా మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మనం ఫాలో అవ్వండి. చాలా విషయాలు ఇట్లాంటివి నేను చేస్తూ ఉంటాను, మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ చూడండి, నేను ఆన్లైన్లో ఉండే ప్రతి అప్డేట్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి అప్డేట్ మీకు వెంటనే మీకు తెలిసిపోతూ ఉంటాయి, అవునా కదా ఫ్రెండ్స్? కాబట్టి ఇప్పుడే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి, మనం ఆల్రెడీ ఏమేమి వీడియోస్ చేశామో మీకు ఏమైనా ఉపయోగపడతా లేదా ఈ వీడియోలో చూసి దానికి సంబంధించిన మాడిఫికేషన్స్ మీరే చేసుకోండి, లేదా నా ఆన్లైన్ సెంటర్కి వచ్చినా కూడా నేను చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మన ఆన్లైన్ సెంటర్ ఎక్కడ ఉందంటే కర్మాడ్ డిస్టిక్లో ఒక పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ SBI బ్యాంక్ మంకమ్మ తోటలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే రండి, ఏంటేంటియో మీకు ఉపయోగపడే వీడియోస్ మనం చేయడం అయితే జరిగిందో అవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రండి, జస్ట్ 2 minutes. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎవరైతే ఇప్పటివరకు అప్లికేషన్ చేసుకోలేదో, ఇప్పటివరకు ఓటర్ కార్డు లేదో, ఇప్పటివరకు 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు అడుగు పెట్టారో వాళ్ళందరూ కూడా కొత్తగా ఓటర్ ఐడిని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది వీడియో మనం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒరిజినల్ PVC ఐడిని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంటికి ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి, బుక్ చేసుకోవాలి ఇంటికి అనేది కూడా మన వీడియో చేసాము. అది కూడా వీడియో లింకులు అనేది వీటికి సంబంధించిన ప్రతి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? అండ్ మన వీడియో సెక్షన్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఓటర్ ఐడిలో అడ్రస్ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక, లేదా నియోజకవర్గాన్ని చేంజ్ చేసుకోవాలంటే కనుక మనం ఆల్రెడీ వీడియో చేసాము. అండ్ ఓటర్ ఐడిలో డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఓకే? సో నెక్స్ట్ చూడండి, ఓటర్ ఐడిలో భర్త పేరు మీరు యాడ్ చేయాలనుకుంటున్నారా, అది కూడా నేను వీడియో చేశాను. వీడియో సెక్షన్లో నేను ఉంది ఆల్రెడీ వీడియో, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఓకేనా? అండ్ నెక్స్ట్ టైం చూడండి, ఓటర్ ఐడిలో మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకునే విధానం, ఎట్లా చేంజ్ చేసుకోవాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ 1 సెకండ్లో 2 సెకండ్స్లో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మొబైల్ నెంబర్ డౌన్లోడ్ అయిపోతుంది మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది, వెంటనే డౌన్లోడ్ కూడా అయిపోతుంది. ఓకేనా? అది కూడా ఎట్లనో చేయడం అయితే జరిగింది. ఓటర్ ఐడిలో పేరు చేంజ్ చేసుకునే అవకాశం, ఏ విధంగా మనకి ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, తప్పులు ఉంటే సరి చేసుకోవాలి, ఏ విధంగా సరి చేసుకోవాలి ఆల్రెడీ వీడియో చేశాను. ఓటర్ ఐడిలో ఫోటో, కొందరికి పాత ఫోటో ఉంటుంది, ఆ పాత ఫోటో ప్లేస్లో కొత్త ఫోటోని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియో చేశాను. ఓకేనా? అండ్ ఓటర్ ఐడి కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కొత్త అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వచ్చిందా రాలేదా, రిజెక్ట్ అయిందా, పెండింగ్ ఉందా, ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి, డౌన్లోడ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఓటర్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మనం ఈ ఓటర్ ఐడిలో ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇవన్నీ చెక్ చేయాలంటే మనకి ఒక లాగిన్ ఐడి కావాలి ఫ్రెండ్స్. ఆ లాగిన్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అది కూడా వీడియో చేశాము. సో ఇట్లా ప్రతిదీ కూడా మనము ఏది ఓటర్ ఐడికి సంబంధించిన ఇన్ని సెక్షన్స్ అయితే మనం చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా మీరు ఒకసారి చూడండి వీడియో సెక్షన్కి వెళ్ళి, లేదంటే ప్రతిదీ కూడా ఇవన్నీ లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా అవసరం పడుతుందా చూసుకోండి, లేదంటే మీ మిత్రులకి, లేదంటే మీ శ్రేయోభిలాషులకి, లేదంటే మీ తోటి ఫ్రెండ్స్కి అందరికీ ఏమైనా ఉపయోగపడితే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.